ఏ విషయం పూర్తిగా తెలియదండి, అన్నీ తెలుసని అనుకుంటాడు. ఆయన లడ్డు విషయంలో వేరే ఆవేశం చూపించాడు. ఇది అసలు హిందుత్వానికి ఇది చాలా పెద్ద దారుణమైన సంఘటన ఇది అని చెప్పేసి ఇంక గుడ్డలు ఒకటి చించుకోలేదు, అంత ఎత్తున ఎగిరాడు ఆయన. అంత గొడవ చేసిన మనిషి, లడ్డు కన్నా మనుషులు ఎక్కువ కదండి. మరి స్వామివారి భక్తులు 30 మంది చనిపోయారే. 30 మంది చనిపోయేది గవర్నమెంట్ యొక్క పొరపాటు వల్లే కదండి. ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరండి? అక్కడ 100% అక్కడ చైర్మన్, ఎంప్లాయీస్ వీళ్ళ మీద పోలీస్ కేసు కట్టారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఏదో ఎంక్వైరీ, ఐఏఎస్ ఎంక్వైరీ అదే పెట్టారు. అదా సినిమా హాల్ తొక్కిసలాట్లో జరిగిపోతే అల్లు అర్జున్ని తీసుకొచ్చి ఒకరోజు జైల్లో కూర్చోబెట్టారు, కేసు కట్టారు కదా. మరి ఇక్కడ ఎందుకు మీరు చేయలేకపోయారు? అంటే లడ్డూల కన్నా భక్తులు చాలా తక్కువ, ప్రాణం పోతే తిరిగి రాదు కదా. అటువంటి భక్తులు పోతే మీ గవర్నమెంట్ ఎంత ఈజీగా తీసుకుందండి. శ్రీవారి భక్తులు చనిపోతే ఒక కనీసం పోలీస్ కేసు కట్టలేదంటే మీ గవర్నమెంట్ ఏమన్నది?